వీర హనుమాన్ తరువాయి భాగం. మైనాకుడు తనకు సాదరంగా ఆతిథ్యం ఇస్తున్నందుకు హనుమంతుడు సంతోషించి, నీ మాటలే నాకు గొప్ప ఆతిథ్యం. నీ ఆతిథ్యం నిరాకరిస్తున్నందుకు కోపించవద్దు. నేను ఈ సమయంలో ఏమాత్రం జాస్యం చేయరాదు. సాయంకాలం లోపుగా తిన్నగా లంకకు పోతానని మాట ఇచ్చి ఉన్నాను. మధ్యలో నేను ఆగకూడదు అన్నాడు. ఇలా అని హనుమంతుడు మైనాక పర్వతాన్ని చేత్తో తాకి ఆకాశ మార్గాన ముందుకు సాగాడు. నీకు కార్యసిద్ధి కలుగ్గాక అని మైనాకుడు, సముద్రుడు హనుమంతుణ్ణి ఆశీర్వదించారు. హనుమంతుడు మైనాక పర్వతాన్ని చూస్తూ ఆకాశంలోకి ఇంకా ఎత్తుగా పోయి ముందుకు వెళ్ళాడు. ఇదంతా చూస్తున్న దేవతలు, మహర్షులు, సిద్ధులు, దేవేంద్రుడు మైనాకుణ్ణి మెచ్చుకొని, మైనాకుడంత గొప్పవాడి ఆతిథ్యం నిరాకరించటం ఒక హనుమంతుడికే తగింది, లోకంలో మరెవ్వరూ అలా చేసి ఉండరు అనుకున్నారు. ఇంద్రుడు మైనాకుడితో, మైనాకుడా, నిన్ను చూసి చాలా సంతోషించాను. ఇక ఎన్నడూ నీకు నా భయం ఉండదు అన్నాడు. ఈ మాట విని మైనాకుడు కూడా తనకు ఇంద్రుడి భయం తీరిపోయినందుకు ఎంతో సంతోషించాడు. ఈ లోపుగా హనుమంతుడు సముద్రం మీద చాలా దూరం వెళ్ళిపోయాడు. ఆ సమయంలో దేవతలు, గంధర్వులు మొదలైన వారికి హనుమంతుడి బలం ఇంకా ఎంత ఉన్నదో చూడాలని కోరిక కలిగింది. వాళ్ళు సర్పాలకు తల్లి అయిన సురస వద్దకు వెళ్ళి, హనుమంతుడైన వాడు వాయుపుత్రుడు సముద్రం మీదుగా ఎగిరి వెళ్తున్నాడు. నువ్వు పర్వతాకారం గల రాక్షస రూపం ధరించి పెద్ద కోరలు, గోరోచనం రంగుగల కళ్ళు పెట్టుకొని అతన్ని అట్కాయించు. అతన్ని నిన్ను గెలిచి ముందుకు పోతాడో లేక భయపడతాడో చూడాలి అన్నారు. సురస దేవతల కోరికను పాటించి మహాభయంకరము వికారమైన శరీరం ధరించి హనుమంతుడి మార్గానికి అడ్డంగా నిలబడి, ఓ హనుమంతుడా, దేవతలు నిన్ను నాకు ఆహారంగా ఇచ్చారు. నిన్ను తింటాను, నా నోట ప్రవేశించు అని నోరు తెరిచింది. ఈ మాట విని హనుమంతుడు ముఖాన సంతోషం కనబరుస్తూ చేతులు జోడించి దశరథుడు కొడుకైన రాముడు అనేవాడు లక్ష్మణుడు అనే తమ్ముడితోనూ సీత అనే భార్యతోనూ దండకారణ్యానికి వచ్చాడు. ఆ రాముడి కార్యాంతరం మీద ఉన్న సమయంలో రావణుడు సీతను ఎత్తుకుపోయాడు. నేను రాముడు దూతగా సీత దగ్గరికి పోతున్నాను, అందుకు నువ్వు కూడా సహాయపడు. లేదంటావా? సీతను చూసి రాముడు పని పూర్తి చేసి నేను నీ నోట్లోకి వస్తాను, ఇది నిజం అన్నాడు. ఈ మాటకు సురస, నన్ను దాటి ఎవరూ పోలేరు, అలా నాకు వరం ఉన్నది అన్నది. సురస నోరు తెరుచుకొని ఉన్నది. ఆ నోరు పెద్ద గుహలాగా ఉన్నది. హనుమంతుడు తన శరీరాన్ని అంగుళం ప్రమాణానికి తగ్గించి అతివేగంగా సురసి నోట్లోకి పోయి మళ్ళీ బయటకు వచ్చి, దక్షుడి కూతురా, నమస్కారం. నీ నోట్లోకి వెళ్ళి వచ్చాను, ఇక నన్ను సీత దగ్గరికి వెళ్ళని అన్నాడు. సురస వెంటనే రాక్షస రూపం మాని తన మామూలు రూపం ధరించి, హనుమంతుడా, నువ్వు సుఖంగా వెళ్ళిరా, నువ్వు వెళ్ళే పని జరుగుతుంది, సీతారాముల్ని తిరిగి కలుపు అన్నది. హనుమంతుడు తిరిగి లంకకేసి ఎగురుతూ వెళ్ళాడు. అతను అలా ఆకాశంలో వెళ్తుండగా సముద్రంలో ఉన్న సింహిక అనే రాక్షసి చూసి, ఇదేదో జంతువు నా పాలపడింది, దీన్ని తిని నా ఆకలి తీర్చుకుంటాను అనుకుని హనుమంతుని నీడను పట్టుకొని లాగసాగింది. ముందుగా పోయే పెద్ద ఓడను బలమైన ఎదురుగాలి వెనక్కి తీసుకుపోయినట్టుగా అయింది హనుమంతుడి పని. అతను అమిత ఆశ్చర్యంతో అన్ని పక్కల పైన కింద చూసేసరికి సముద్రంలో తేలుతూ ఒక మహాజంతువు కనిపించింది. దక్షిణ సముద్రంలో ఒక అద్భుత శక్తిగల జంతువు ఉన్నదని, అది నీడను పట్టుకొని లాగగలదని సుగ్రీవుడు ముందే చెప్పాడు. ఇదే ఆ జంతువు అయింటుందని హనుమంతుడు గ్రహించాడు. అతను తన దేహాన్ని పెంచాడు. అది చూసి సింహిక తన శరీరాన్ని పెంచి తన నోరు హనుమంతుడి శరీరం కన్నా పెద్దదిగా చేసి తెరిచి అతన్ని కబిలించబోయింది. ఆ సమయంలో హనుమంతుడు సింహిక శరీరం లోపలి మర్మం గాలి కనిపెట్టాడు. అతను వెంటనే తన శరీరాన్ని చిన్నదిగా చేసి సింహిక నోటిలోకి పోయి దాన్ని మర్మం గాలి చీల్చి అది తిరిగి నోరు మూసుకునే లోపల బయటకు వచ్చేసి శరీరం మామూలు ప్రమాణానికి పెంచాడు. గుండె చీలిపోయి సింహిక కలేబరం సముద్రం మీద తేలింది. హనుమంతుడు మళ్ళీ ప్రయాణం సాగించాడు. ఇప్పుడు అతనికి సముద్రం అవతలి తీరము, చాలా దూరాన అరణ్యాలు కనిపిస్తున్నాయి. లంకా ద్వీపము, మలయ పర్వతం మీద వనులు, నదులు, సముద్రంలో కలిసే ప్రదేశాలు కూడా కనబడుతున్నాయి. అతనికి ఒక ఆలోచన వచ్చింది. తన ఈ పెద్ద దేహాన్ని, వేగాన్ని రాక్షసులు చూసినట్లయితే తను వచ్చిన పని పాడవుతుంది. అందుచేత అతను తన శరీరాన్ని చాలా చిన్నదిగా చేసుకున్నాడు. అతను సముద్ర తీరాన గల ఒక కొండ శిఖరం మీద వాలి దేవేంద్రుడి అమరావతికి తీసిపోని లంకా నగరాన్ని చూశాడు. లంకానగరం త్రికూట శిఖరం మీద ఉన్నది. హనుమంతుడు లంకానగరం కేసి పోతూ బాగా పూచి దట్టంగా ఉన్న చెట్లు గల పర్వత శిఖరాలను, ఉద్యానవనాలను చూశాడు.
అతనికి అనేక రకాల పూల చెట్లు, పక్షులు, పౌర ఉద్యానాలు, రాజ ఉద్యానాలు, అనేకమైన అందమైన దృశ్యాలు కనిపించాయి. లంకానగరం చుట్టూ అగడ్తలున్నాయి. వాటిలో తామరలు, కలువలు ఉన్నాయి. నగరం చుట్టూ బంగారు ప్రాకారాలున్నాయి. నగరంలోకి ఎవ్వరూ పోకుండా సాయుధులైన రాక్షసులు కాపలా కాస్తున్నారు. చాలా ఎత్తుగా తెల్లగా ఉన్న ఇళ్ల మధ్యగా వీధులున్నాయి. ఎక్కడ చూసినా కోట బురుజులున్నాయి. జెండాలు ఉన్నాయి. త్రికూట శిఖరం మీద ఉన్న కారణంగా లంకానగరం ఆకాశంలో నిర్మించినట్టుగానే కనపడింది. దాన్ని నిర్మించిన వాడు విశ్వకర్మ. హనుమంతుడు క్రమంగా లంకానగరపు ఉత్తర ద్వారాన్ని చేరుకొని రావణుడి బలం ఎంతటితో గ్రహించటానికి ప్రయత్నించాడు. ఈ మహారాణి జయించడం ఎవరితరం? ఒకప్పుడు ఇది కుబేరుడిది. కానీ ఈనాడు కుబేరుడు కూడా ఇందులో ప్రవేశించలేడు. గుహకు పాములు కాపలా ఉన్నట్లు ఈ నగరానికి సాయుధులనే రాక్షసులు కాపలా ఉన్నారు. దానికి రక్షగా దాటరాని సముద్రము ఉన్నది. వానరులు సముద్రాన్ని దాటి ఇక్కడికి రావటమే అసాధ్యం. ఒకవేళ వచ్చినా ప్రయోజనం ఉండదు. ఎందుకంటే ఈ లంకను దేవతలు కూడా జయించలేరు. రాముడు ఎంత పరాక్రమవంతుడైతే మాత్రం ఏం లాభం? లోపలికి పోవటమే అసాధ్యమైన ఈ లంకా నగరంలో రాముడు ఏం చేయగలడు? రాక్షసులంటే చాలా క్రూరులు. సామం వల్ల వారిని జయించడం సాధ్యం కాదు. సంపదలో మునిగి తేలుతున్న వాళ్ళకి ధనోపాయం పనిచేయదు. బల గర్వం గలవాళ్ళు కావటం చేత భేదోపాయం పారదు. అతి బలం గలవాళ్ళు గనుక యుద్ధానికి అవకాశమూ లేదు. ఇంతకు సముద్రం దాటి ఇక్కడికి వచ్చే శక్తి నలుగురికి మాత్రమే ఉన్నది. తనకు, అంగదుడికి, నిలుడికి, సుగ్రీవుడికిను. మరెవ్వరూ రాలేరు. ఇలా ఆలోచిస్తున్న హనుమంతుడికి తన ఆలోచన అప్రస్తుతమని తోచింది. ఈ ఆలోచనలన్నీ ఇప్పుడెందుకు? ముందు సీత బతికి ఉన్నదో లేదో తెలుసుకోవాలి. బతికి ఉంటే సీతను చూడాలి. తరువాతనే ఏ ఆలోచనైనా అనుకున్నాడు అతను. అతని మొదటి సమస్య లంకానగరం ప్రవేశించడం. మరి పెద్ద శరీరంతో ప్రవేశిస్తే రాక్షసులకు అతను దొరికిపోతాడు. మరీ చిన్న శరీరం అయితే లంక అంతా కలియదిరగటం చాలా కష్టమవుతుంది. అందుచేత హనుమంతుడు తన శరీరాన్ని అంత పెద్దది, మరీ చిన్నది కాకుండా చేసుకుని రాత్రివేళ లంకంతా తిరగ నిశ్చయించాడు. సీతను చూచే లోపల అతను రాక్షసులకు దొరికిపోవడం ప్రమాదకరం. వాళ్ళు అతన్ని తీసుకుపోయి రావణుడు ముందు పెడతారు. రావణుడు దూత అని మన్నించి వదిలేవాడు కాడు. అందుచేత హనుమంతుడు సూర్యుడు అస్తమించేదాకా వేచి ఉండి తన శరీరాన్ని పిల్లి ప్రమాణానికి తగ్గించుకొని చూడ్డానికి వింతగా కనిపించాడు. అతను మామూలు కోతిలాగా దూకుతూ లంకానగరం సమీపించాడు. నగరంలో వీధులన్నీ తీర్చిదిద్దినట్లుగా ఉన్నాయి. ఇళ్లకు చక్కని ప్రాకారాలున్నాయి. వెండి స్తంభాలు, బంగారు స్తంభాలు ఉన్నాయి. బంగారు పూతలు గట్టి కిటికీలున్నాయి. మేడలు 7-8 అంతస్తులు గలవి. నగరంలో ఎక్కడ చూసినా స్ఫటికంతోనూ మనులతోనూ చేసిన అలంకారాలున్నాయి. లంకానగరం గంధర్వ నగరం లాగా ఉన్నది. భయంకరులైన రాక్షసులు రక్షణలో ఉన్న ఈ నగరాన్ని వానరులు ఎలా జయిస్తారో హనుమంతుడికి అంతుపట్టలేదు. సీతను చూడబోతున్నానన్న సంతోషంలో అతని ఈ విచారాన్ని మర్చిపోయాడు. అంతలో చంద్రోదయం అయింది. లంక స్త్రీ రూపంలో భయంకర ఆకారంతో హనుమంతుడి ముందు ప్రత్యక్షమై, ఎవరు నువ్వు? ఎందుకు ఇక్కడికి వచ్చావు? నీ వంటి కోతి ఈ లంకా నగరంలోకి అడుగు పెట్టరాదు అన్నది. దానికి హనుమంతుడు, నీకు కావాల్సిందంతా చెప్తాను. ముందు నువ్వు ఎవత్తువో చెప్పు. నగర ద్వారం దగ్గర నన్ను అటకాయించి ఎందుకు బెదిరిస్తున్నావు అని అడిగాడు. మహాపరాక్రమశాలి అయిన రావణుడి కింకరిని నేను. రావణుడు ఆజ్ఞ చేత నేను లంకాపట్నాన్ని రక్షిస్తున్నాను. నన్ను జయించి ఎవ్వరూ ఈ నగరంలోకి పోలేరు. నిన్నిప్పుడే చంపేస్తాను. నేనే ఈ లంకను. ఇక నీ సంగతి చెప్పు అన్నది లంక కోపంగా. నాకు లంకానగరం చూడాలనిపించి ఇలా వచ్చాను అన్నాడు హనుమంతుడు. నన్ను జయించి గాని నువ్వు లంకానగరాన్ని చూడలేవు అన్నది లంక. నేను నగరం చూసి నా దారిన వెళ్ళిపోతాను, ఇంకేమీ చేయను అన్నాడు హనుమంతుడు. లంక భయంకరంగా అరిచి హనుమంతుని చేతితో కొట్టింది. హనుమంతుడు మరింత భయంకరంగా అరిచి ఎడమ చేతి పిడికిలతో లంకను పొడిచాడు. ఆ దెబ్బకే లంక విలవిలా తన్నుకుంటూ కింద పడి, అయ్యో నన్ను చంపకు, నువ్వు చాలా బలం గలవాడివి. నన్ను ఒక కోతి జయించిన నాడు రాక్షసులకు ప్రమాదమని బ్రహ్మ ఒకప్పుడు చెప్పాడు. రావణుడు సీతను తీసుకురావడం వల్ల ప్రమాదం రానున్నట్లు కనపడింది. వెళ్ళి నగరం అంతా నీ ఇష్టం వచ్చినట్టు తిరుగు అన్నది. తరువాత హనుమంతుడు నగరంలోకి ద్వారం గుండా ప్రవేశించక శత్రువుకు తగినట్టుగా ప్రాకారం మీద నుంచి దూకి ఎడమకాలు ముందు నగరంలో పెట్టాడు. అతడు రాజవీధి వెంబడా పోతూ ఉంటే సంగీత వాద్యాల ధ్వనులు, మనుషులు నవ్వుతున్న ధ్వనులు వినిపించాయి. ఇల్లు చాలా ఎత్తుగా మనులతోనూ పుష్పములతోనూ అలంకరించి ఎంతో అందంగా ఉన్నాయి. ఆడవాళ్లు మద్యం తాగి 3 స్థాయిల్లోనూ
మనోహరంగా పాడుతున్నారు. కొందరు రాక్షసుల ఇళ్ళ నుంచి వేదపట్నం వినిపిస్తున్నది. కొందరు రాక్షసులు గట్టిగా అరుస్తున్నారు. వీధులలో అక్కడక్కడ రాక్షస సైనికులు కూడా ఉన్నారు. ప్రవేశించరాని లంకలో ప్రవేశించాను. సీతను తప్పక చూస్తాను అనుకున్నాడు హనుమంతుడు. ఇదండి ఇవాల్టి కథ. తర్వాత ఏం జరిగిందో వచ్చే వీడియోలో విందాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.